శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అందరూ విలన్స్ మేలే ఉండాలా, ఫిమేల్ ఉండొద్దండి? భలేవారంటే ఉన్నారు కదండి, చాలా మంది అందరూ చేశారు. మీకు ఇక్కడ విలన్ కేటగిరీలో రెండు ఉన్నాయండి. సినిమాలకు వచ్చేసరికల్లా మేల్ డామినేషన్ ఉంటది. అవునవును. ఈ సీరియల్స్ కి వచ్చేసరికల్లా ఫిమేల్ డామినేషన్ ఎక్కువగా లేడీసే. ఎవరు అసలు చరిత్రను తిరగ రాసేస్తారు వాళ్ళు. అవును, మొత్తం కథని అత్తే. అవును, అత్త లేదా అత్త కోడలు ఆడాలి. చిన్న యంగ్స్టర్స్ కూడాను వ్యాంప్ గా చేస్తున్నారు విలన్ క్యారెక్టర్స్. అవును, అయ్యో. సో సిల్వర్ స్క్రీన్ సీరియల్ తీస్తే వాళ్ళ దురాలోచనలు దుర్మార్గాలే. ఏది ముఖ్యంగా లేడీస్. అది ఇక్కడ సిల్వర్ స్క్రీన్ కి వచ్చేసరికల్లా మనకి చాలా తక్కువ మంది చేసిన వాళ్ళు చూసుకుంటే మనకి. అలా ఉన్న వాళ్ళలో మనం చెప్పుకోదగిన వ్యక్తి నళిని గారు. అవును. ఏమండి, ఆవిడ ఫస్ట్ రిలీజ్ అయిన మన తెలుగులో చూసిన సినిమా ఏంటో తెలుసా మీకు? అసలు యూత్ అంతా కూడా మీద పడిపోయారు. అంత రెయిన్ సాంగ్ ఒకటి ఉంది అందులో, సీన్ ఒకటి, ప్రేమ సాగరం, టి రాజేంద్ర డైరెక్ట్ చేశాడు. యూత్ విపరీతంగా చూశారండి. నళిని అక్కడితోనే పాపులర్ అయింది. ఏమండి, ఇప్పుడు వాళ్ళకి తెలియాలంటే కిక్, రవితేజ గారి సినిమాలు రెండు ఉన్నాయి. కిక్, వీడే. అవును, ఏమంటే వీడేలో మొత్తం విలను ఫుల్ లెంత్. అవును, కిక్ స్టార్టింగ్ అమ్మాయి వెనక పడితే వేణుమాధవ్ మ్యారేజ్ ఇది ఆవిడ తట్టుకోలేదు. అవును, ఆవిడకే ఫోన్ చేసి రమ్మంటాడు. దీంట్లో ఒక లొకేషన్ చేంజ్ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో సంఘర్షణ, పున్నమనాగు, ఇంటి గుట్టు, ఇలాంటి సినిమాలో చేశారండి. చాలా సినిమాలో చేశారు ఆవిడ. ఏమండి, తెలుగులో కూడా. తెలుగులో తర్వాత సీరియల్స్ లో ఈ మధ్య చామంతి గారిని కూడా సీరియల్లో అత్త క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. ఈవిడ తమిళనాడులో జన్మించింది. ఈవిడ తమిళనాడులో 8వ సంతానంలో 2వ అమ్మాయి. 8 మంది సంతానంలో 2వ అమ్మాయి. తండ్రి మూర్తి, తల్లి ప్రేమ. మూర్తి ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ సినిమా ఇండస్ట్రీలో. తల్లి ప్రేమ ప్రొఫెషనల్ డాన్సర్. ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నారు. ఈ అమ్మాయి అప్పుడు డాన్స్ అంటే పెద్దగా వీళ్ళు ఓహో అనే డాన్సులు ఇది కాదు. అవకాశాలు వచ్చినప్పుడు చేయటం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగానే బతికేవాడు. అందుకని ఈ అమ్మాయి గవర్నమెంట్ హై స్కూల్లో చదివింది. 7వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్లో సింపుల్గా చదువుకుంది. చదువుకున్న తర్వాత ఇక వీళ్ళిద్దరూ సినిమా వాళ్ళు కదా, ఈవిడికి కూడా, ఈ అమ్మాయి కూడా నటన మీద చిన్న ఆసక్తి కలిగింది. సినిమా వాతావరణం. పొద్దున్న లేస్తే తండ్రి అటు వెళ్ళిపోతాడు, తల్లి ఇటు వెళ్ళిపోయేది. అంచేత తను కూడా ఎందుకు అంటే మొత్తం అందరూ ఇదిగా ఉండేది. 8 మంది పిల్లలతో అంటే ఇక చూసుకోండి ఎలా వాళ్ళందరూ. పైగా ఇంకోటి, ఈ ఇండస్ట్రీ పరంగా అయితే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. డాన్స్ లో ఏంటో తెలుసండి, ఒక మాస్టర్ కి కొంతమంది యూనిట్ ఉంటారండి. వాళ్ళ సినిమాలే పిలుస్తూ ఉంటారు. అందరూ ఒకే మాస్టర్ లో ఇండస్ట్రీ అంతా ఒకటే మాస్టర్ చేయడుగా. అంచేత ఒక సెక్షన్, ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్ ఉన్నాడుకోండి, తనకంటూ ఒక గ్రూప్ ఉంటారు. డాన్స్ మాస్టర్ ఉన్నాడుకోండి, తనకంటూ ఒక సెటప్ ఉంటారు. వాళ్ళనే పిలుస్తాడు. అంటే ఆ మాస్టర్నే నమ్ముకుంటారు వీళ్ళు. తప్పకుండా బయట అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వస్తే గానీ బయట వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు, వాళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాల్సి వచ్చినప్పుడు బయట వాళ్ళు చూస్తారు. ఇది సినిమా ఇండస్ట్రీలో ఉండే పద్ధతి. లేకపోతే ఎవరి గ్రూప్ వాళ్ళేనండి. ఎవరి మనుషులను వాళ్ళు కాపాడుకుంటారు. అలాంటి దేంట్లో పెరిగింది ఆవిడ. పెరిగిన తర్వాత ఫస్ట్ ఒక సినిమా చేసిన తర్వాత ఈ టి రాజేంద్ర సినిమాలో బాగా పాపులర్ అయిపోయింది తమిళ్లో. బాగా వరుస సినిమాలు చేసేస్తుంది. వరుస సినిమాలు చేసిన తర్వాత ఇక్కడ అందరితో సత్యరాజు, విజయకాంత్, అగ్ర హీరోలు అందరితోటి హీరోయిన్గా చేస్తుంది. అప్పుడు జరిగింది ఏంటంటే ఇన్సిడెంట్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమించింది ఈవిడ. అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమలో పడింది. ప్రేమలో పడితే ఆ తర్వాత అతను హీరో అయ్యాడు.
వేరే విషయం. ఏమండి ఆ ప్రేమలో పడిన తర్వాత ఈ తల్లిదండ్రులు సినిమా వాళ్ళే కదా, అమ్మో దీన్ని లాభం లేదని చెప్పేసి ఈ తమిళ సినిమాల నుంచి డైవర్ట్ చేసి కేరళ తీసుకుపోయారు. కేరళ తీసుకుపోయి మోహన్ లాల్, మహమ్మట్టి ఇలాంటి వాళ్ళతో సినిమాలన్నీ చేస్తున్నారు. సినిమాలు చేస్తున్నప్పుడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఏమయ్యాడు, తర్వాత హీరో అయిపోయాడు. హీరో గరగట్టు కారణం సూపర్ డూపర్ హిట్ సినిమాలో చేశాడు. అట్లే రామరాజుని. రామరాజుని గరగట్టు కారణం అంటే ఒక 300 days 375 days ఆడింది. అంత పాపులర్ సినిమా. దేవిక కూతురు హీరోయిన్ అందులో గరగట్టు కారణంలో. ఆ సినిమాలో యాడ్ చేసింది. తర్వాత వీళ్ళ ప్రేమని తల్లిదండ్రులతో చెప్తే వద్దన్నారు కదా, ముందు ఈ ప్రేమించాడని తెలుసుకునే కదా పంపించేసింది కేరళకి. ఈ రామరాజన్కి కోపం వచ్చింది. ఇలా చేస్తారా వీళ్ళు అంటే నేను పెళ్లి చేసుకోలేనా అని ఏం చేశాడు, మెడ్రాస్లోనే ఉండేది ఎంత ఇల్లు, ఒక కారు వేసుకుని వెళ్ళాడు, అమ్మాయిని తీసుకొచ్చాడు, వెళ్ళి తాళి కట్టేశాడు, సెపరేట్ కాపురం పెట్టేశాడు. కోపం వచ్చి పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఈ తల్లి సినిమా డాన్సర్ కదా అమ్మాయి వచ్చింది, నువ్వు అనుభవిస్తావు ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు వాడిని వదిలేసి, వాడు ఏమి సరిగ్గా చూడడు, వాడిని వదిలేసి మా దగ్గరికి వస్తావని చెప్పేసి తన మాటల్లో, తన భాషల్లో, మనం చెప్పేది కదా, తన భాషలో చెప్పేసి ఒక శాపంలాగా ఇచ్చేసి వెళ్ళిపోయింది తల్లి. శాపం పెట్టేసింది. పెట్టేసిన తర్వాత వీళ్ళ అన్యోన్య దంపతి ఈవిడి సినిమాలు తగ్గించుకుంది. ఇక పెళ్ళైన తర్వాత సంసార బాధ్యత తీసుకుంది. సంసార బాధ్యత తీసుకున్న తర్వాత తగ్గించేస్తారు న్యాచురల్గా. వీళ్ళకి కవలలు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అరుణ్ ఇద్దరు 2 పేర్లు కూడా. పుట్టిన తర్వాత 87లో పెళ్ళయింది. 87లో పెళ్ళైన తర్వాత 2000 సంవత్సరం వరకు హ్యాపీగానే గడిపారు పిల్లలతోటి. ఆ పిల్లలతో హ్యాపీగా గడిపిన తర్వాత ఇప్పుడు వచ్చింది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఒక ఇద్దరు సెలబ్రిటీ తీసుకుంటే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కదా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి. అంటే ఈవిడ ఖాళీగా ఉండటం, ఇచ్చేయటం అనేటప్పుడు సరిగ్గా అభిప్రాయ భేదాలు వచ్చేసింది. ఒకళ్ళు ఏదో ఒక దానికి పోట్లాడుకుంటూ ఉంటాం, ఏదో దానికి డిస్టర్బెన్సెస్ రావటం, ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవటం. ఇది వచ్చేటప్పటికి కొంతకాలానికి 2008లో విడాకులు తీసేసుకున్నారు. విడాకులకు అప్లై చేసేసారు. అంటే తల్లి మాట నిజమైంది. ఈవిడ ఇది లేకుండా ఇప్పుడు పిల్లలతోటి బయటపడిపోయింది. పిల్లల తల్లి దగ్గరే ఉంటుంది కదా, బయటపడిపోయింది. ఇప్పుడు ఆర్థికంగా ఈవిడ నాట్ స్ట్రాంగ్. నల్లి గారికి సినిమాలు చేస్తున్నప్పుడు డబ్బులు ఉండేవి, ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చేసింది. పిల్లలతోటి బయటకు వచ్చేసింది. ఎవరో ఇప్పుడు గొడవలు జరిగిన తర్వాత ఇక దానికోసం ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఆయన పిల్లల్ని కూడా తీసుకోవాలా అంటే ఈవిడే కావాలి అందులోండి. నేను తీసుకోవడం అంటే వాళ్ళు అడిగినా కూడా ఎవరు వీళ్ళు ఇచ్చేత పిల్లలు, తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని వదిలిపెట్టదండి జనరల్గా, సైకాలజీ. అలాగే ఈవిడ తీసుకొచ్చింది. ఇచ్చేదంటే ఈవిడ ఒంటరి అవటం కంటే పిల్లలతో ఉంటే ఒక ఆధారం ఉంటుంది వీళ్ళకి, ఒక లక్ష్యం, ఒక బాధ్యత. పిల్లల్ని పెంచాలన్న బాధ్యతతోటి ఈవిడ పెంచొచ్చి ఈ పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడింది ఆవిడ. ముందు ఎవరి సపోర్టు లేదు. అప్పుడు మళ్ళీ యాక్టింగ్ మొదలుపెట్టింది. ఏదో ఉన్నదాంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తర్వాత ఈ సినిమాల్లో కొంచెం లావ్ అయిపోయింది కదా. ఇప్పుడు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ ప్లస్ సీరియల్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. సీరియల్స్లో బిజీ అయిపోయింది. బిజీ అయిపోయి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. 13లో ఒకళ్ళు, 2013లో ఒకళ్ళు. అంటే 2000లో వచ్చారు కదా, 2013లోనేమో అమ్మాయికి పెళ్ళయింది. ఎవరు బాలసుబ్రహ్మణ్యం అతనితో ఎవరో పెళ్ళయింది. ఇతను కూడా అరుణ్ అనే అతను కూడా పవిత్ర అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు పిల్లల్ని ఆవిడకి తృప్తి ఏంటంటే పిల్లల్ని నేను సెటిల్ చేసి పెళ్లిళ్ళు చేయగలిగాననే తృప్తితో ఆవిడ ఉంది. కానీ రామరాజునికి ఈవిడికి ఈ ప్రేమ ఏం తగ్గల, ఒకళ్ళొకళ్ళు ఇష్టం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ కలవటానికి ఏమవుద్దంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ అవుద్దని చెప్పి వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే అలాగే ఉండిపోయారు వాళ్ళు. ఆయన కూడా పెళ్లి చేసుకోవాలా. ఏమండి అలాగా ఇలా ఉండితోటి వీళ్ళు ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. కానీ
మళ్ళీ విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ రిలేషన్షిప్ అవ్వాలంటే ఏదో కొంచెం లోటుగా అనిపించింది వాళ్ళు. సొసైటీ దృష్టిలో దృష్టిలో ఉన్నారు. అదే అట్లా ఉన్నారు. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ సీరియల్ చేసుకుంటూ ఆవిడ హ్యాపీగా పిల్లలు సెటిల్ అయిపోయారు. పిల్లలు ఎవరు జాబ్ అల్లుడితోనేమో కూతురు, భార్యతోనేమో కొడుకు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు నళిని సీరియల్స్ చేసుకుంటూ సీరియల్స్లో బిజీగా ఉంది, తెలుగులో కూడా.